హలో అండి, ఈరోజు నేను మీకు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ క్షేత్ర కథ విన్నా, ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని క్షేత్ర పురాణం చెప్తుంది. అలాగే నా ATM 1009 ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం. భారతదేశంలోని విష్ణువు 8 పవిత్ర స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహస్వామి ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కొండపైన దిగువన ఉన్న 3 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గాలి గోపురాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయ గోపురం 153 అడుగులు అంటే 47 మీటర్లు ఎత్తు, 49 అడుగులు అంటే 15 మీటర్ల వెడల్పు, 11 అంతస్తుల నిర్మాణంతో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి దేవాలయం చాలా పురాతనమైన క్షేత్రం. ఈ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. యుగంలో దేవతలు మరియు ఋషులు నరసింహస్వామి వారిని ప్రార్థించారు. ఆ సమయంలో నమూచి అనే రాక్షసుడు దేవతలను బాధించేవాడు. స్వామివారు నరసింహ అవతారంలో వచ్చి ఆ రాక్షసుని సంహరించారు. అప్పుడు స్వామివారి ఉగ్ర రూపం చాలా వేడిగా ఉండేది. దేవతలు స్వామివారికి బెల్లం నీరు అంటే పానకం సమర్పించారు. అప్పుడు స్వామివారి ఉగ్రత తగ్గింది. అప్పటి నుండి ఇక్కడ పానకం నైవేద్యంగా సాంప్రదాయంగా కొనసాగుతుంది. సాధారణంగా పానకం, బెల్లం, పంచదార వాటికి చీమలు, ఈగలు వాళ్తాయి. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఒక్క చీమ కానీ ఒక ఈగ కానీ ఆ పానకం చుట్టూ పక్కల కనిపించవు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో ఈ క్షేత్రానికి వచ్చి నరసింహస్వామిని దర్శించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ములు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారని కథనం కూడా ఉంది. కలియుగంలో ఈ ఆలయం మరింత ప్రసిద్ధి పొందింది. భక్తులు పానకం సమర్పించి స్వామివారి కృపను పొందుతారు. ఈ ఆలయంలో ముఖ్యమైన విశేషం ఏమిటంటే స్వామివారు గుహల్లో ఉన్న రంధ్రంలో ఉంటారు. పూజారులు పానకం పోస్తే గుర్గుర్ అని శబ్దాలు వస్తుంది. కొంత పానకం లోనికి పోయి మిగతాది బయటకు వస్తుంది. భక్తులు దీనిని స్వామివారు తాగుతారని మహిమగా నమ్ముతారు. మంగళగిరి అని పేరు ఎలా వచ్చిందంటే ఈ కొండ ఏనుగు ఆకారంలో ఉంటుంది. సంస్కృతిలో ఏనుగు అంటే గజం అని అర్థం. అందుకే ఈ కొండను గజాద్రి అని కూడా పిలిచేవారు. తరువాత కాలక్రమేణా మంగళగిరి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో మధ్యాహ్నం తర్వాత పానకం సమర్పించరు. ఎందుకంటే ఆ సమయం తర్వాత దేవతలు వచ్చి స్వామివారిని పూజిస్తారని నమ్మకం. మంగళగిరిలో 3 రూపాలలో నరసింహస్వామి వారు ఉన్నారు.